ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ వివేక చూడామణి 9వ భాగము. పూర్వం వేరుగా కనిపించినవన్నీ నేనే అయ్యాను. నాలో మాయా అనే వాయువేగంతో అనేక విధాలైన ప్రపంచ తరంగాలు పుట్టిపోయినా నాకేమి? మూడులు అనేకులు తమ భ్రాంతిచే కనిపించే దేహాది భావాలను ఏ భావాలు లేని కాలంలో కల్ప వర్ష ఆయన ఋతువులు మొదలగు వానిని కల్పించినట్లుగా నిర్వికల్పుడైన నాలో కల్పిస్తారు. ఎండమావి ప్రభావంచే భూమి తడబడనట్లు అధిష్టానమైన ఆకాశం వలె దేనిని తాకక సూర్యుని వలె ప్రకాశించువానికి విలక్షణుడు, పర్వతం వలె నిశ్చలుడు, సముద్రం వలె తీరం లేని నాకు ఏ హాని లేదు. మేఘ సంబంధం లేని ఆకాశం వలె నాకు దేహ సంబంధమే లేదంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తువులు దాని ధర్మాలు ఎలా ఉంటాయి? దేహాది ఉపాధులు వస్తాయి, పోతాయి, కర్మలు చేస్తాయి, దాని ఫలాన్ని అనుభవిస్తాయి, పుట్టి నశిస్తాయి. కుల పర్వతం వలె నిశ్చలుడై నిర్భిన్నుడైన ఇంద్రియాది వికారాలు లేని పరిపూర్ణుడైన నేను కర్మలు ఎలా చేస్తాను? నాకు ప్రవృత్తి నివృత్తులు లేవి. కర్మఫలమైన పుణ్యపాపాలు ఏవి? నీడను తాకిన మంచి చెడులు పురుషుని తాకనట్లుగా నాకు కూడా ఏ పుణ్యపాపాలు లేవు. శృతి ఈ విధంగా చెప్పుతున్నది. గృహధర్మం ఇంటిలో ఉన్న దీపానికి చెందనట్లుగా దృశ్యధర్మాలు ఏవీ నన్ను చేరవు. సూర్యుడు కర్మకు సాక్షిగా ఉన్నట్లుగా నేను ఈ దృశ్య ప్రపంచానికి సాక్షిగా, అగ్ని ఇనుమును వెలిగించినట్లుగా ఈ ప్రపంచంలో అంతర్యామినై దానిని వెలిగించేవాడుగాను, త్రాడు పాముల అబద్ధంగా కనిపిస్తున్న దానికి ఆధారంగానూ ఉన్నాను. స్వయం ప్రకాశ రూపుడైన నేను ఏ పనిని చేసేవాడిని కాను. కానీ మూర్ఖులు చిద్రూపాత్మకు ఆరోపించి నేను చేయువాడు, అనుభవించువాడు అని అంటారు. సూర్యుని వలె క్రియారహితుడైన నాకు ఏ ధర్మాలు లేవు. ఈ శరీర ధర్మాలు నాకు లేవు. మేఘాలు ఆకాశాన్ని తాకనట్లుగా నన్ను ప్రకృతి ధర్మాలు తాకవు. ప్రకృతి మొదలైన ఈ ప్రపంచం ఒక నీడవలే ఎక్కడ ప్రకాశిస్తుందో ఆ బ్రహ్మాన్ని నేనే. స్వామి, మాయచే కల్పింపబడిన ఈ సంసారంలో తిరిగి దాని యందు ఉన్న తాపం చేత బాధలు పొంది అహంకారం అనే పులిచే మిక్కిలి బాధపడిన నన్ను దయతో లేపి ఆనందాన్నిచ్చి రక్షించారు. మహానుభావ, మీ అనుగ్రహంతో స్వస్వరూపాన్ని తెలుసుకున్నాను. నేను ధన్యుణ్ణి, కృతకృత్యుణ్ణి, భవబంధాలు తొలగిన వాడనై పరిపూర్ణ నిత్యానంద స్వరూపంగా ప్రకాశిస్తున్నాను. అంతా మీ దయే. గురువర్యా, ప్రపంచమంతా ప్రకాశించు ఆనంద స్వరూపులైన మీ పాదాలకు నమస్కారం. ఏకాత్మతత్వాన్ని తెలుసుకుని తనకు నమస్కరించిన శిష్యుని చూసి ఆచార్యుడు సంతోషించి ఇంకా గొప్పదైన వాక్యాన్ని చెప్పారు. కన్ను ఉన్నవానికి రూపం తప్ప వేరేదీ లేనట్టు బ్రహ్మవిధునకు బ్రహ్మానుభవం తప్ప బుద్ధికి వేరేదీ లేదు. ఆనందాన్ని కలుగజేయు చంద్రుని వదిలి చిత్రములో ఉన్న చంద్రుణ్ణి ఎవరూ కోరుకోరు. అలాగే పరమానంద రసానుభవాన్ని వదిలి అసత్య విషయంలో ఏ విద్వాంసుడు ఆనందించడు. ఈ అసత్య పదార్థానుభవంలో కొంచెమైనా తృప్తి లేదు, దుఃఖం పోదు. కావున తనలో ఉన్న జగత్తంతా తానై ఒక్కటిగా ప్రకాశించే అద్వైత బ్రహ్మం అయిన తనను జ్ఞానదృష్టితో అంతరంగంలో చింతించి ఆత్మనిష్ఠుడై తన అఖండానంద రసానుభవంలో రమించేవాడు పరమశాంతిని పొంది సుఖంగా కాలం గడపాలి. ఆత్మసాక్షాత్కారం పొంది అఖండానందాన్ని అనుభవించే బ్రహ్మవేత్తలకు మహాత్ములకు సదానంద అనుభూతికి హేతువు వేరే లేదు. ఈ ప్రకారంగా మౌని ఆత్మలో ఎప్పుడూ రమిస్తాడు. అతనికి దేశకాలాదుల దృష్టి ఉండదు. తనను తెలుసుకునే నియమాలుండవు. దేవదత్తునికి తనను తెలుసుకొనుటకు ఇతరుల అవసరం లేనట్టు బ్రహ్మానికి నేను అని తెలియుటకు ఏ అవసరము లేదు. ఇది కుండ అని తెలుసుకొనుటకు కన్ను తప్ప వేరే నియమం అక్కర్లేదు. నిత్య సిద్ధమైన ఆత్మ మనోవ్యవహారం శుద్ధంగా ఉన్నప్పుడు తానే ప్రకాశిస్తుంది. దేశకాలాదుల అవసరం లేదు. వేదశాస్త్ర పురాణాలను వివిధ భూతాలను ప్రకాశింపచేసే బ్రహ్మాన్ని ఏ అనాత్మ ప్రకాశింపచేయగలదు? పరమాత్మ స్వయంగా ప్రకాశిస్తూ అనంత శక్తులతో ఎవరి చేత తెలియబడక అందరికీ ఎల్లప్పుడూ అహం అనే అనుభవ రూపంగా ఉంటుంది. ఈ ఆత్మనే ఉత్తమోత్తముడైన బ్రహ్మవేత్త తెలుసుకుని బంధం నుండి విముక్తుడై నిరంతరం ఆనందానుభవాన్ని పొందుతూ ఆశ నిరాశ చెందక
అన్ని విషయాలను అనుభవించి ఆటలో పడి ఆకలి దప్పులు తెలియని బాలుని వలె నిరహంకారుడై సదా తనలోనే ఆనందిస్తూ ఉంటాడు. శరీరం అనే విమానం ఎక్కి అఖండ చిదంబరంలో ఉంటూ ఏ చీకు చింత లేక దీనభావం లేక భిక్షమెత్తి భుజిస్తూ నదీ జలం తాగి నారచీరను ధరించి లేక దిగంబరుడై ఏ నియమం లేనివాడై బాలపిచాచంలా భూమిపై తిరిగినా, వేదాంత వీధిలో తిరుగుతూ నేల మీద పడుకుంటూ భయం లేక శ్మశానంలో నిద్రించిన బ్రహ్మంలోనే రమిస్తాడు. సర్వాత్ముడు అతడు ఒకచోట మూఢుడిగా, విద్వాంసునిగా, భ్రమ చెందినవాడుగా, శాంతునిగా, రాజభోగిగా, పూజ్యునిగా, నింద్యునిగా తానొక్కడే ఎక్కడా ఎవరిచే తెలియబడనివాడై తిరుగుతాడు. అతడు దరిద్రుడైనా సదానందుడు, సహాయం లేనివాడైనా బలవంతుడు, తినకపోయినా తృప్తుడు, విషయాల పట్ల సమదృష్టి గలవాడు, భుజించి తిననివాడు, శరీరం గలవాడైనా అశరీరి అయిన ఈ బ్రహ్మవేత్తని శుభాశుభాలు అంటవు. సూర్యుడు నిజానికి రాహువుచే కబళించకపోయినా రాహుచే పీడింపబడినట్లుగా చెప్పినట్లుగా ఇతడు దేహి అనే భ్రాంతిచే బలుకుతారు. నిజానికి ఇతనికి ఏ కొరత లేదు. ఈ దేహబంధాన్ని వదిలిన వీని దేహం పాము కుబుసం వలె ప్రాణవాయు బలంతో అటూ ఇటూ తిరుగుతుంది. నదీ ప్రవాహంచే ఎగుడు దిగుడులో పడు కొయ్య ముక్క వలె ఒక్కోసారి ప్రారంధంచే ఇతని దేహం సుఖాన్ని పొందుతుంది. ఇతడు తన ఇంద్రియాలను విషయాలలో ప్రవర్తింపచేయడు, మరల్చడు, కర్మఫలం పొందడు. అటువంటి వాడు సాక్షాత్తు ఈశ్వరుడే. ఇందులో సందేహం లేదు.